నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఆడపడుచులకు చీరెసారి పేరుతో ఇందిరా మహిళా స్వశక్తి చీరల పంపిణీని ప్రారంభించడం జరిగింది. ఆ క్రమంలోనే ఆ చీరల ఉత్పత్తి కొరకు సిరిసిల్ల కార్మికుల యొక్క ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడి పవర్లూమ్ పరిశ్రమను కాపాడాలనే సదుద్దేశంతో ఆ ఆర్డర్ మొత్తం సిరిసిల్లలకెక్కి సిరిసిల్ల కార్మికులకు ఆసాములకు ఇక్కడి పవర్లూమ్ పరిశ్రమకు ఉపాధి చూపించినందుకు వారికి చేనేత పవర్లూమ్ కార్మిక సంఘం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదే క్రమంలో నిన్నటి రోజున ఉక్కు మనిషి మాజీ ప్రధాని గౌరవ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా చీరల పంపిణీ చేయడం, ఆ పంపిణీ సందర్భంగా మేము కోటి చీరల ఉత్పత్తి కొరకు ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. కానీ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఉత్పత్తి చేయకపోవడం ఫలితంగానే ఇప్పుడు ఉత్పత్తి అయిన 65 లక్షల చీరలను గ్రామీణ ప్రాంతాలలో పంపకానికి ఇస్తామని చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే వాస్తవానికి సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమకు వారు టెస్కో ద్వారా మాకు ఇచ్చిన ఆర్డర్లే 64 లక్షలు మాత్రమే. 64 లక్షల చీరల ఉత్పత్తికి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారే కోటి చీరలకు ఇచ్చినామని చెప్పడం భావ్యం కాదు. మరి ఇప్పటికే ఆ 64 లక్షల చీరల ఉత్పత్తికి ఇస్తే దానిలో సింహభాగంగా సుమారు 95% ఉత్పత్తి చేసి మా కార్మికులు ఆసాములు అహర్నిశలు శ్రమించి ప్రభుత్వానికి టెస్కో సంస్థకు అందివ్వడం జరిగింది. మరి ఇంకా దాదాపు మాకు ఇంకా 40 లక్షల చీరల ఉత్పత్తికి ఆర్డర్ ఇవ్వాల్సి ఉంది. మరి ఇప్పటికే ఇక్కడ కార్మికులు గత వారం 10 రోజుల నుండి చీరల ఆర్డర్ లేక పని లేక వాళ్ళు ఊనరిస్తుడు బాధపడుతున్నారు. కనుక మిగతా ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో 40 లక్షల చీరలకు సంబంధించిన ఆర్డర్లను వెంటనే సిరిసిల్ల పవర్లూమ్ కార్మికులకు, సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమకు ఆర్డర్ ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే క్రమంలో గతంలో ఇక్కడి కార్మికులకు చీరలు ఉత్పత్తి చేస్తే వారికి 10% యారెంట్ సబ్సిడీ ద్వారా ఇచ్చేవారు. ఆ 10% యారెంట్ సబ్సిడీ ఇస్తే సంవత్సరానికి మా కార్మికులకు 20 నుండి 25 వేల రూపాయలు అదనంగా వచ్చేవి. ఆ అదనంగా వచ్చిన రూపాయలను మా కార్మికులు వారి పిల్లల చదువుల కొరకు, ఆరోగ్యాల కోసము, వాళ్ళ అవసరాలకు ఉపయోగపడే విధంగా ఉంది. కనుక వెంటనే యారెంట్ సబ్సిడీని కూడా పునరుద్ధరించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అదే క్రమంలో సిరిసిల్లాలో పవర్లూమ్ పరిశ్రమకు గుదిబండగా మారిన విద్యుత్ సమస్య ఏదైతే ఉందో ఆ విద్యుత్ సమస్య విషయంలో గత సంవత్సర కాలంగా ప్రభుత్వానికి చెప్తా ఉన్నాము. ఆ క్రమంలోనే సిరిసిల్లకు చేనేత జౌళి శాఖ మంత్రులు కానీ, సీతక్క గారు కానీ, తదితర మంత్రి వాళ్ళు కూడా సిరిసిల్లను విజిట్ చేసినప్పుడు కూడా మేము విజ్ఞప్తుల ద్వారా వారికి తెలియజేయడం జరిగింది. కానీ ఆ విషయాన్ని వాళ్ళు పరిష్కరించకపోవడం ఫలితంగా సిరిసిల్లాలోని పవర్లూమ్ పరిశ్రమ కూనరిల్లే ప్రమాదం ఉంది. కనుక వెంటనే విద్యుత్ సమస్యను కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.